హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఎడినైన్ కెరియర్ గైడెన్స్. ఇప్పటివరకు ఎంపీసీ విద్యార్థుల కోసం ఉన్నటువంటి అనేక వీడియోస్ చేశాం. సో ఈరోజు బైపీసీ సంబంధించినటువంటి ఈ ఛానల్లో మనకి ఇతర ఛానల్స్ ఉన్నాయి, దాంట్లో వేసేవాళ్ళం మనం. ఈ ఛానల్లో బైపీసీ సంబంధించినటువంటి ఇది మొట్టమొదటి వీడియో, లేకపోతే నా వైపు నుంచి ఈ సిరీస్ మొదలుకి ఇది ఆరంభంగా చెప్పుకోవచ్చు. తిరుమల వెంకటేశ్వర ఆశీస్సులతో, సమ్మక్క సారలమ్మ దీవెనలతో ఈరోజు మనం ఈ వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నాం. సో లెట్ us డీప్ డైవ్ ఇంటూ దిస్ వీడియో. సో నీట్ 2026 సంబంధించి అర్జెంట్ అడ్వైజరీ ఉందండి ఎన్ఎంసీ నుంచి. ఈ షెడ్యూల్కి సంబంధించినటువంటి కొన్ని సూచనలు అయితే రావడం జరిగింది. సో ఏందని చూద్దాం. ఇది యూజీ మరియు పీజీ మరియు ఎండిఎస్కి సంబంధించినటువంటి ఈ అప్డేట్స్ని ఈరోజు మనం చూద్దాం. సో నెక్స్ట్ 72 అవర్స్లో కొన్ని అప్డేట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో దాంట్లో ముఖ్యమైనటువంటిది NTA, NMC have issued high priority alerts regarding registration date. Official schedules released for PG, MDS సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోయిందండి. UG నోటిఫికేషన్ ఎక్స్పెక్టెడ్ ఎనీ డే. నెక్స్ట్ 3-4 డేస్లో ఎప్పుడొకప్పుడు వచ్చేస్తుంది అనమాట. సో రిజిస్ట్రేషన్ డేటా గురించి NTA మరియు నేషనల్ మెడికల్ కౌన్సిల్ కీలకమైనటువంటి నోటీసెస్ అయితే జారీ చేశారు. పీజీ మరియు ఎండీకి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోయింది. యూజీ నోటిఫికేషన్ అయితే త్వరలో రానుంది. సో February 1లో అర్జెంట్ యాక్షన్ ఏముంది ఇప్పుడు చేయాల్సింది? మీరు తక్షణమే చేయవలసినటువంటి ఆధార్ అప్డేట్ చేసుకోవాలి, UDID అప్డేట్ చేసుకోవాలి, కేటగిరీ సర్టిఫికేట్ లేదా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఓబీసీ ఎన్సీఎల్ కానివ్వండి, ఈడబ్ల్యూఎస్ కానివ్వండి, SC STకి సంబంధించినటువంటి మీ సర్టిఫికేట్స్ని మీరు తీసుకోవాలి. వీటన్నిటి కూడా అప్డేట్ చేసుకోవాలి. ఏదైతే మిస్ మ్యాచ్ ఏదైతే ఉందో 10 లేదా 12వ తరగతి రికార్డ్స్కి మీ యొక్క ఆధార్కి ఏదైతే వివరాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆధార్తో సరిపోయినటువంటి అయి ఉండాలి. సో మిస్ మ్యాచ్ డేటా ఏదైతే ఉందో, మీకు మొబైల్ నెంబరు, ఓటీపీ ఫెయిల్యూరు, రిజిస్ట్రేషన్ బ్లాక్డ్ ఇలాంటి ఏదైనా ఉంటే వీటిని కూడా అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. రిజిస్ట్రేషన్ పోర్టల్ అనేది February 1st వీక్లో ఓపెన్ అవుతుంది. మిస్ మ్యాచ్ డీటెయిల్స్ ఎప్పుడైనా కానీ మీరు ఇస్తే అవి మీకు టెక్నికల్ రిజెక్షన్స్కి అవుతాయి. అదేవిధంగా ఓటీపీ వెరిఫికేషన్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఏదైతే మీరు రెగ్యులర్గా ఫోన్ నెంబర్ వాడతారో దాన్నే ఇవ్వాలి తప్పనిసరిగా, ఎందుకంటే మీకు దానికి ఓటీపీలు వస్తుంటాయి అనమాట. కాబట్టి మీరు ఆ నెంబర్ని సిద్ధం చేసుకోవాలి. సో ఆధార్ కార్డు ఏదైతే ఉందో, ఆధార్ కార్డుకి ఏదైతే మొబైల్ లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ పోర్టల్లో ఇవ్వాలి. ఓకే. సో 10 లేదా 12వ తరగతులు సంబంధించినటువంటి ఇంటర్ మెమోలు మీరు సిద్ధంగా పెట్టుకోవాలి. కేటగిరీ సర్టిఫికేట్ లేదా క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడైనా సరే, ఇప్పుడు మనం 2026కి నీట్ ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి April 1, 2025 తర్వాత వచ్చినటువంటి అప్డేటెడ్ ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందో అది సరిపోతుంది. UDID కార్డ్ అంటే ఫర్ PWD క్యాండిడేట్స్ ఏదైతే ఉందో దీన్ని ఆ PWC అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ లేకపోతే ఫిజికల్లీ డిజేబుల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కార్డ్ ఏదైతే ఉందో మీరు వీటిని కూడా అప్డేట్ చేసి పెట్టుకోవాలి. సో మనకి మోస్ట్లీ ఫస్ట్ వీక్ అంటే మోస్ట్లీ ఇంకొక 4-5 డేస్లో ఎక్స్పెక్టెడ్ డేట్ 3rd రోజు వస్తుందని అంటూ ఉన్నారు. సో రిజిస్ట్రేషన్ అనేది 2 నుంచి 7వ తారీఖు ఓపెన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ విండో ఏదైతే మనం నీటికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ విండో ఏదైతే ఉందో 2 నుంచి 7వ తారీఖు మధ్యలో ఓపెన్ అవుతుంది. ఎగ్జామ్ డేట్ వచ్చేసి మోస్ట్ ప్రాబబ్లీ May 3వ తారీఖు 2026 ఆదివారం వస్తుంది ఆ రోజు. సో రిజల్ట్స్ వచ్చేసి జూన్ నెలలో వస్తాయి మనకి బైపీసీకి సంబంధించినటువంటి రిజల్ట్స్ లేదా నీటికి సంబంధించినటువంటి సిలబస్. ఏదైతే సిలబస్ చేంజ్ ఉందో మ్యాక్సిమం అంతా ఏం లేదు, పోయిన సంవత్సరం ఎలా ఉందో అలా ఉంది. NMCకి సంబంధించి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏదైతే ఉందో దాంట్లో ఈ సిలబస్లో ఏమేమి ఉన్నాయనే దానికి సంబంధించి PDF ఉంది. సో మీరు ఎక్కడో ఇక్కడ పోయేసి గూగుల్లో ఏది పడితే అది డౌన్లోడ్ చేసుకోకుండా డైరెక్ట్గా నేషనల్ మెడికల్ కౌన్సిల్ వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడి నుంచి PDF డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పటివరకు ఏంటంటే మనకి లాస్ట్ బిఫోర్ ఇయర్ ఏదైతే జరిగిందో ఏది మనకి కొన్ని పేపర్స్ క్వశ్చన్ లీక్ అయ్యి సుప్రీంకోర్టుకు పోయి నానా అగమైపోయింది నీటు. దీన్ని నివారించడానికి అప్పటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ చాలా తీవ్రమైనటువంటి లెవెల్లో ఇది మన JEE ఎగ్జామ్స్ లాగా CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉందో దానికి మారాలి అన్న చర్చలు మినిస్ట్రీలో ఊపందుకున్నాయి. సో ఇది జరిగే అవకాశాన్ని కూడా కొట్టివేయలేము. యాజ్ ఆన్ టుడే ఇట్ మే బి ఏ స్పెక్యులేషన్ బట్ ఇట్ ఈస్ కమింగ్ టు ట్రూ. మేబీ అది మనకి ఇంకా నోటిఫికేషన్లో తెలిసిపోతుంది. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దిస్ న్యూస్ ఫర్ అనదర్ 4-5 డేస్. సో ఈ నీట్ పీజీకి సంబంధించినటువంటి అప్డేట్ ఏదైతే ఉందో బ్రేకింగ్ న్యూస్ అండి. ఇది నీట్ పీజీ ఎగ్జామ్ వచ్చేసి August 30, 2026 ఇది డేట్ అనేది రావడం జరిగింది. ఇంటర్న్షిప్ కట్ ఆఫ్ వచ్చేసి September 30, 2026. ఓకే. సో నీట్ MDSకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఎగ్జామ్ డేట్ వచ్చేసి May 2, 2026 ఇది సాటర్డే రోజు ఉంది ఎగ్జాము. సో వాళ్ళ ఇంటర్న్షిప్ కట్ ఆఫ్ వచ్చేసి May 31, 2026. సో ఇవ్వండి మనకి నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి ఉన్నటువంటి అప్డేట్స్ అనమాట.
సో చాలామందికి నీట్లో మనకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అందరూ ఇంగ్లీష్ మీడియం చదువుతాము, కానీ ఎవరైతే వెర్నాక్యులర్ లాంగ్వేజ్ మేబీ తెలుగు, తమిళ్, కన్నడలో కూడా క్వశ్చన్స్ రావాలి, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదివినప్పటికీ మాకు దీనివల్ల కొంత కంఫర్ట్ ఉంటుందని ఎవరైతే భావిస్తారో ఈ అప్లికేషన్ సెలక్షన్ అప్పుడు వాళ్ళు ఆ వెర్నాక్యులర్ లాంగ్వేజ్తో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. ఉదాహరణకి మనందరం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు అని కానీ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే యువర్ క్వశ్చన్ విల్ అపీర్ ఇన్ 2 లాంగ్వేజెస్, వన్ ఇన్ ఇంగ్లీష్ అండ్ అనదర్ ఇన్ తెలుగు. కాబట్టి మీకు ఎక్కడైనా ఇంగ్లీష్ వర్డ్ టఫ్గా అనిపించినప్పుడు యూ కెన్ రెఫర్ దిస్ తెలుగు క్వశ్చన్. సో లోకల్ కాంపిటీషన్ ఎంత ఉండొచ్చు? మన తెలుగు రాష్ట్రాల నుంచి 2.5 లక్షల మంది ఈ ఎగ్జామ్కి అపియర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో జనవరి అనేది మనకి ఇంటెన్సివ్ రివిజన్గా ఉంటుంది కాబట్టి అందరూ కూడా రివిజన్ మీద దృష్టి పెట్టాలి ఈ బైపీసీ సంబంధించి. సో తెలంగాణ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బి కేటగిరీ సీట్స్ విషయంలో లాస్ట్ ఇయర్ సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. సో 100% బి కేటగిరీ సీట్స్ ఏదైతే ఉన్నాయో ఆ సీట్స్ని మొత్తాన్ని కూడా తెలంగాణ ప్రజలకే రావాలా అనే కాన్సెప్ట్లో స్థానికత, దీనికి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ మీద హైకోర్టులో అదేవిధంగా సుప్రీంకోర్టులో అనేక వాదోపవాదాలు జరిగినాయి. సో దీని మీద ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో సమ్మరీ ఇప్పుడు జరిగినటువంటి విషయాన్ని ఒకసారి చూసినట్లయితే ఆధార్ కార్డు 10th క్లాస్ డేటా మ్యాచ్ అయి ఉన్నాయా లేదా లాస్ట్ మూమెంట్లో చెక్ చేసుకోవద్దు. ఆధార్లో ఇప్పుడు అందరూ అప్డేట్ చేయించుకుంటూ ఉంటారు, చాలా బిజీ ఉంటుంది. కాబట్టి మీరు ఏమాత్రం డిఫరెన్స్ కనిపించినా మీకు లోకల్ ఆధార్ అప్డేషన్ సెంటర్కి వెళ్ళి తక్షణమే దీన్ని మార్పుకి అప్లై చేయండి. మీ యొక్క ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ మీ చేతిలో ఉందా లేదా, అప్పుడెప్పుడో మొబైల్ నెంబర్ ఇచ్చేసి మీరు ఆ మొబైల్ నెంబర్ని వాడకుండా పక్కన పడేస్తున్నారా అనేది గమనించుకోండి. ఒకవేళ ఆధార్ అప్డేటెడ్ లింక్డ్ మొబైల్ నెంబర్ మీ చేతిలో లేకపోతే ఆ సిమ్ని మళ్ళీ మీ పేరుతోనే ఉంటుంది కాబట్టి తిరిగి తీసుకోండి. ఒకవేళ లేకపోతే కొత్త మొబైల్ నెంబర్తో మీ ఆధార్ని లింక్ చేసుకోండి. సో ఏప్రిల్ 1, 2005 తర్వాత జారీ చేయబడినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ మీ చేతిలో ఉండాలి. అలా లేకపోతే మీరు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ని తీసి దగ్గర పెట్టుకోండి. సో ఏదైతే సిలబస్ ఉందో అఫీషియల్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ వెబ్సైట్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. ఎటువంటి ప్రైవేట్ సైట్స్లో నుంచి ఈ సిలబస్ని డౌన్లోడ్ చేసుకొని మీరు కన్ఫ్యూజన్కి గురి కావద్దు. సో ఇదండి, సబ్స్క్రైబ్ ఫర్ బైలింగ్వల్ అప్డేట్స్. సో మీకు తెలుగు, ఇంగ్లీష్, హిందీలో కూడా మాకు సంబంధించినటువంటి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఎడ్యునైన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నీట్ అప్డేట్ని ఎక్కడా మిస్ అవ్వకుండా చూసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్ గ్రూపుల్లో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.